హలో ఆల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పులుసు కర్రీ ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీకు కావాల్సినన్ని గుడ్లు తీసుకొని గుడ్లకి మిడిల్లో నుంచి ఘాట్లు పెట్టేసుకోవాలి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆనియన్స్ని నీట్గా పింకిష్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడ కారం, ఉప్పు వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొంచెం ధనియా పౌడర్, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా మొత్తం ఆనియన్స్లో పట్టిన తర్వాత అందులో ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ ఎందుకు వేస్తున్నాం అంటే మసాలా మొత్తం దానికి మంచిగా పడుతుందని. మూత పెట్టేసి కాసేపు మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఎగ్స్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ అనేవి ఈ విధంగా ఆనియన్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఒక యూజ్ ఉంది. ఏంటంటే ఇలా ఎగ్స్కి ముందుగా ఘాట్ పెట్టుకున్నాం కదా, అందులో ఉన్న మసాలా కారం అవన్నీ ఆ ఎగ్స్లోకి పోయి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్. అవన్నీ నీట్గా ఫ్రై అయిన తర్వాత ఎగ్స్లో ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీలో వేసుకున్న తర్వాత కాసేపు ఉడకబెట్టేసుకోవాలి. మోస్ట్లీ చాలామంది ఎగ్ పులుసు అనగానే అందులో చింతపండు యాడ్ చేస్తారు. చింతపండు వేయకుండా ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం చూస్తే కనుక కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మనకు పులుసు అనేది ఎంత కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బెటర్. ఇప్పుడైతే మన ఎగ్ పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో దీన్ని తింటే కనుక చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం కామెంట్ డౌన్ బిలో. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.